ఒక విషయం గుర్తుంచుకోండి, కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే ఒక భర్త కానీ ఒక భార్య కానీ మారరు. ముందు మీరు మారండి, ఆ తర్వాత వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయండి. మీ ప్రవర్తన వారిని ప్రభు దగ్గరికి తీసుకొస్తుంది. 1 పేతురు 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఇదే చెప్తున్నాయి. దేవుడు నా బిడ్డను స్వస్థపరిచాడని, ఆయన్ని నమ్ముకొని ఆయన శరీరాన్ని అలంకరించుకోవద్దన్నాడని వస్తువులు పెట్టుకోవడం మానేశాను. ఆయన హృదయాన్ని అలంకరించుకోమన్నాడు, అది చేయలేదు. నేను మార్పు చెందకుండానే నా కుటుంబాన్ని రక్షణలోకి నడిపించాలని ప్రయత్నించాను. అందుకేనేమో నా భర్త మా అత్తయ్యగారు మారలేదు. ఇప్పుడే నేను మారతాను, అనుకువ కలిగి నడుచుకుంటాను. విశ్వాసంతో కూడిన నా ప్రార్థనతో ఈ వాక్యాన్ని నెరవేరుస్తాను. నా భర్తను రక్షించుకోవడానికి చిన్న ప్రయత్నం ప్రారంభిస్తున్నాను. ఎన్ని సమస్యలొచ్చినా వ్యతిరేకతలొచ్చినా ఈ ప్రయత్నంలో వెనకడుగు వేయకుండా సహాయం చేయండి ప్రభువా. నా భర్తను మార్చు, నా భారమంతా తొలగించవా, సహాయం చేయి ప్రభువా. నాకు ఓర్చుకునే శక్తిని దయచేయి. నాదే కొంచెం లేట్ అయింది. ఏంటి అవతారం ఏంటి? పార్టీ కూడా ఇలా రెడీ అవుతావా? మీతో వస్తే నా పరువు పోద్ది. అమ్మా నువ్వు కలిసి రండి, నీ ముందు వెళ్ళిపోతాను. ఎందుకమ్మా బాబుని అలా బాధ పెడతావు? చిన్న చెవిలీలు చిన్న గొలుసు వేసుకుంటే మీ దేవుడు ఏమన్నా చంపేస్తాడా? మరీ అంత చాదస్తం పనికిరాదు. ఏం చెప్పినా వినిపించుకోవు. నీకు పొగరో గర్వం. పిల్లోడు చెప్పింది వినొచ్చు కదా. మీ ఆడబడుచు ప్రేమతో క్లిప్పులు బ్యాండ్లు ఇచ్చింది, అవైనా పెట్టుకోవచ్చు కదా. ప్రేమ విలువ నీకేం తెలుసులే, పద. సుధా, పిలుస్తుంటే వినిపించట్లేదా? బయట తుడుస్తున్నానండి. పని అంతా నువ్వే చేసినట్టు మాట్లాడుతున్నావేంటి? నీకు అవసరమైన మాటలైతే వినిపిస్తాయి, నా మాటలు వినిపించవు. బుద్ధి లేకుండా తయారయ్యావు. నీ తల్లిదండ్రులు నీకు చదువు నేర్పించారు గానీ సంస్కారం నేర్పించలేదు. నాకేం కావాలో దగ్గరుండి చూసుకోవాలని తెలీదా? ఇలా అన్నానని మీ అమ్మకి చెప్పు. నేను పెళ్లికి వెళ్తున్నానని తెలుసు కదా. టైం అవుతుంది, కాఫీ పెట్టు. ఏమండి, ఏంటి? నాకు కొంచెం కాలు నొప్పిగా ఉందండి, చర్చికి డ్రాప్ చేస్తారా? కాళ్ళ నొప్పులు వస్తే ఇంట్లో కూర్చోవాలి. నొప్పులతో చర్చికేంటి? నొప్పులతో కూడా చర్చికొచ్చేయమంటున్నాడా మీ దేవుడు? ఏం భక్తో ఏంటో, మళ్ళీ వాడిని నేను తీసుకెళ్లాలా? వాడికి పని పాట ఏం లేదా? ఏంటో ఈ మతం తీసుకుంది, ఏం అర్థం కావట్లేదు. సర్లే పద, కాళ్ళు నొప్పిగా ఉందంటున్నావు కదా,